World Suicide Prevention Day. Uno. ఎవ్రీ ఇయర్ ఆత్మహత్య నిర్మూలించడానికి సెప్టెంబర్ 10th ర్యాలీ అవేర్నెస్ ఇందులో అందరూ పాల్గొనడం ద్వారా అందరికీ కొన్ని విషయాలు తెలియజేయడం సూసైడ్ గురించి ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఐఎమ్ డాక్టర్ అనుపమ ఇన్ఛార్జ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దీస్ ఆర్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కనిపెట్టడం అవసరం. అందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తెలియాలి. అంటే ఎవరైనా కూడా విత్డ్రా అయిపోవటం అంటే ఎవరితో మాట్లాడకుండా ఒక్కరే ఉండటం కానీ, ఎక్కువ పర్సిస్టెంట్గా లోగా ఫీల్ అవటం కానీ, కంటిన్యూస్గా ఏమీ చేయలేకపోవడము, హోప్లెస్నెస్, ఇలాంటివి రెడ్ ఫ్లాగ్స్ అంటారు. వీటిని పక్కన మనుషుల్లో గమనించడం ద్వారా తొందరగా యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరైనా సూసైడ్ గురించి మాట్లాడినా, డెత్ విషయం గురించి చెప్పినా వాళ్ళని వెంటనే గమనించుకోవాలి. 5 steps ద్వారా మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. అందరికీ 5 steps తెలిస్తే ఒకటి వచ్చి అడగటం. మామూలుగా చాలామంది అనుకుంటారు అడిగితే ఆ ఐడియాని మన మనసులో పెట్టినట్టు అవుతుంది, వాళ్ళు చేసుకుంటారని. అలా కాదు, అడగడం వల్ల వాళ్ళు కూడా ఓపెన్ అప్ అయ్యి చెప్పే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆస్క్. సెకండ్ది ఏంటిది అని అంటే అడిగిన తర్వాత వాళ్ళ దగ్గరే ఉండటం, వినటం. వాళ్ళు ఏం చెప్పినా జడ్జి చేయకుండా వినటం. మామూలుగా కొంతమంది వాళ్ళని ఇదేం కాదు, అంతా నీ తల్లోనే ఉంది, నువ్వు అనుకుంటే బయటకు వస్తావు, ఇలా చాలా సింపుల్గా తీసుకుంటారు. ఏది సింపుల్గా తీసుకోకూడదు. సూసైడ్ అని ఎవరైనా ఐడియాస్ చెప్పినప్పుడు సింపుల్గా తీసుకోకూడదు. వినాలి, జడ్జ్ చేయకుండా వినాలి. తర్వాత మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తర్వాత వాళ్ళని సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంచాలి. తర్వాత ఫాలోఅప్ కూడా చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారో ఒక మెసేజ్, ఒక కాల్ చేయడం ద్వారా మనం ఎవరైనా చనిపోయే ఆలోచనలో ఉంటే వాళ్ళని వెంటనే కాపాడే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి స్టిగ్మా కూడా తీసేయాలి. సినిమాల్లో కానీ మీడియాలో కానీ సెన్సేషనలైజ్ చేయడం, దాని సెన్సేషనలైజ్ అంటే ఇలా జరిగిందని ఇన్సిడెంట్ చెప్తున్నానే దాని కింద ప్రివెంటబుల్ స్టెప్స్ కూడా చెప్పాలి. పాజిటివ్ స్టోరీస్ ఎక్కువ తీసుకుని రావాలి. ఎవరంటే హెల్ప్ తీసుకునడం వల్ల ఎలా బయటపడ్డారు అనే స్టోరీస్ కూడా చెప్పాలి. హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఇన్సిడెంట్తో పాటుగా ఇవి కూడా ఇస్తే అందరికీ హెల్ప్ అవుతుంది. పాజిటివ్ స్టోరీస్ ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల. ఐఎమ్ డాక్టర్ అనుపమ. Madam, Dr. Anupama, madam. I'm Dr. Anupama. I ask one question. Yes. How far the prevention of suicide have been reduced from last year to this year? I mean to say, is reducing or increasing by due to stress and all that? Stress and all that, lot of personal problems and all that. All the activities are there. Yes. Because of mainly depends upon the stress. I mean to say, it falls on the head. That what are the prevention the doctors are taking? New methods. I mean to say, the old convention methods, but the advanced methods of using prevention of the suicide cases there. Yeah. So quality of life also causes these kind of things. Previously, children used to come and share with the parents. Now parents don't have any time. So children are unable to share. They're also having less emotional. So those things have to be developed. Also for preventing, educating ourselves is more important. Myths enti, what are the myths, what are the facts అనేది కరెక్ట్గా తెలుసుకోవడం ఇంపార్టెంట్. స్టిగ్మా అనేది ఒకటి ఉంది. ఆ స్టిగ్మా వల్ల హెల్ప్ రాకపోవడానికి అది హెల్ప్ తీసుకోవడానికి అడ్డం పడుతుందని తెలుసుకోవడం ఒకటి. ఇలా తెలుసుకున్న తర్వాత దానికి ఏం చేయాలని ఇందాక చెప్పింది. ఎవరైనా అలాంటివి ఉంటే గమనించడం, రెడ్ ఫ్లాగ్స్ గమనించడం, వెళ్ళి వాళ్ళ దగ్గర వినటం, వాళ్ళ దగ్గర కూర్చోవటం, వాళ్ళని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళటం, ఫాలో అప్ కూడా చేయటం. దీని ద్వారా ప్రివెంట్ చేయవచ్చు. ఆల్సో స్కూల్స్లో దీని గురించి ఓపెన్గా మాట్లాడటం, కాలేజెస్లో ఓపెన్గా మాట్లాడటం, అంటే ట్యాబు టాపిక్ కాబట్టి ఓపెన్గా మాట్లాడటం, ఎమోషనల్ హెల్త్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచడం, ఎట్లా డీల్ చేయాలి, రిజైలియన్స్ పెంచడం, వీటి ద్వారా ప్రివెంట్ చేయవచ్చు. Any effect is there with the cell phones there nowadays? Leave it of all the personal things there. About social media is more boomerang nowadays. Correct, because everyone is holding the cell phone there. Right. Might be it may be some 1% or 2%. It may cause to cell phone also some suicide case because of the nervous system get damaged and strains and all that. Pressures will put on that. So people unable to bear the strain and all that due to cell phone technology also. So especially what is happening now is more of comparisons.
ఒకటి. తర్వాత దే ఆర్ అనేబుల్ టు షేర్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోవడం, కరెక్ట్ సపోర్ట్ లేకపోవడం వల్ల రాంగ్ సపోర్ట్ వెళ్తున్నారు, రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ పడటం వల్ల, వాళ్ళకి డీల్ చేసే కోపింగ్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల, సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ అవుతుంది, వైలెన్స్ ఎక్కువ చూపించడం, సెన్సేషనలైజ్ చేయడం వల్ల కూడా దానికి కింద తర్వాత నెక్స్ట్ చెప్పకపోవడం, అంటే హెల్ప్ ఎట్లా సీక్ చేయాలి, సక్సెస్ఫుల్ స్టోరీస్ ఏమున్నాయి తీసుకోవడం వల్ల స్టిగ్మా తగ్గించడం, ఇవన్నీ కూడా మీడియా అండ్ ఆల్సో మూవీస్ చేయొచ్చు. But only thing is that recently we saw some of the evidence in Nepal. So social media have been banned by Facebook and all that. I don't know what is the problem with the government, but because the new generation regarding leave of all the things, the new generation, generation Z are wanted more on social media. So people, the government is banned in Nepal. So there are protested people, many 19 to 20 youth has been killed. Due to that also some factor, not only suicide. There are a lot of various factors, I mean to say. Suicide, because some of the pressures will be there, family problems will be there, social media. So what are the causes to prevent mainly to establish one counseling centers or doctors or? Definitely more mental health services undali, reach avali, more reach has to be there. Also for sharing they can reach to more counselors. Schools lone kuda counselors undali, teachers ke kuda baga train cheyali, ఎట్లా స్టూడెంట్స్ని గమనించాలి, అట్లాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉన్న వాళ్ళని వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళని, అక్కడక్కడే స్కూల్స్లో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఐడెంటిఫికేషన్ అండ్ ఆల్సో కౌన్సిలింగ్. వాళ్ళకి టీచర్స్కి ట్రైన్ చేయాలి, కాలేజెస్లో కూడా మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మోర్ ఆఫ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇంక్రీజ్ చేయాలి. Okay, thank you madam, because it's a main important thing, because suicide means we are losing one of the soul or one of the body. So we are making more effort to prevent of the suicide, because many cases we have seen evidence that. So we are taking the bold step to prevent this kind of suicide. We thank you, Dr. Rama, and also Anupama, and also the premises you are taking the step, leaving of all the work also. You are giving the awareness. Anupama madam also taking the step, and all the doctors and nurses and all that giving the awareness not to commit suicide. Because any problem is there, consult the doctors, psychiatrists and all that. There are a lot of alternatives to prevent the suicide there. Thank you madam. Wonderful being with us. Thank you. Telangana News. Thank you.